వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి నడిపించినందుకు దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి రూబేను గురించి, రూబేను ద్వారా పుట్టుకొచ్చిన పిల్లల గురించి, వారి ఆత్మిక స్థాయి గురించి, అదే రీతిగా వారి అనాత్మిక స్థాయిలో జీవించిన ప్రణాళికల గురించి దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు కాబట్టి దేవునికి వేలాది వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక వ్యక్తి గురించి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయములో దాని 33వ వచనం నుంచి చదివితే షిమియోన్ అని చెప్పిన ఒక వ్యక్తి గురించి బైబిల్ మనకి పరిచయాన్ని ఇచ్చేటట్టుగా మనకి కనబడి తీర్చున్నది. ఆదికాండం 29వ అధ్యాయం దాని 33వ వచనం చదివేటప్పుడు షీమోను అని చెప్పే ఒక కుమారుని గురించి, యాకోబు యొక్క రెండో కుమారుడిగా బైబిల్ సెలవిచ్చి చెప్పేది. యాకోబు యొక్క రెండో కుమారుడిగా పుట్టి లేహాకి పుట్టిన వాడిగా మనకి బైబిల్ అక్కడ పరిచయాన్ని ఇచ్చి చూపించేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. షిమోనికి కలిగిన గొప్ప భాగ్యం ఏంటిది అంటే, కృప కలిగిన స్థాయి ఏంటిది అంటే, ఒక ఆత్మీక కుటుంబములో జన్మ పొందుకోవడానికి ఉన్న భాగ్యస్థితిగతిని లేకపోతే అవకాశాన్ని సీమోనికి దొరికి తీరింది. అందుకే ఆదికాండం 29వ అధ్యాయములో దాని 33వ వచనం చదివేటప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, లేహాకి అందాల్సిన ప్రేమ భర్త దగ్గర నుంచి పొందలేనప్పుడు, లేహాకి దొరకాల్సిన సంరక్షణ తన భర్త దగ్గర నుంచి దొరకలేని ఒక స్థితిగతిలో దేవుడు లేహాని గుర్తుపెట్టుకొని ఒక సంతానాన్ని ఆమె కోరుకున్న ప్రకారంగా ఇచ్చారు అన్నదానికి అక్కడ సూచన చెప్పుతున్నట్టుగా మనకి కనబడి చెప్తున్నది. అలాగా సూచన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చుట వలన ఆ ప్రార్థన దేవుడు ఆలకించారు, విన్నారు అన్నది ఆమె చూచి, ఆ సంతానాన్ని చూచి షీమోను అన్న పేరుని ఇచ్చేటట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చున్నది. సీమోను అన్న పేరుకి అర్థము చెప్పేది దేవుడు వినగలిగినవాడు, లేకపోతే దేవుడు వింటున్నవాడు. అలాగైతే షీమోను యొక్క జీవిత స్థితిగతులో ఆయన పుట్టేటప్పుడు తన పేరుకి భాషాంతరం దేవుడు వినేవాడు, లేకపోతే దేవుడు అన్నిటినీ కూడా ఆలకించినవాడు అన్న విషయాన్ని ప్రాధాన్యతగా వహించుకొని తన కొడుకుకి షీమోన్ అన్న పేరును పెట్టే ఒక విధానం మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అలాగైతే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు ఒక విషయం తెలిసే ఒక భాగ్యం కలిగి ఉండి తీరాలి. దేవుడు మనం చెప్పిన వాటిని అన్నీ కూడా ఆలకించిన దేవుడే, మన ప్రార్థనలను ఆలకించే దేవుడే, మనం అనుకున్న వాటిని అన్నిటిని కూడా వినగలుగుచున్న ఒక శక్తియు సామర్థ్యము దేవునికి ఉంది. అందుకే షీమోను యొక్క పేరును వినేటప్పుడు మనం తెలుసుకు తీరాలి, దేవుడు అన్నిటిని కూడా వినగలిగేవాడు. అందుకే షీమోను పుట్టేటప్పుడు తన తల్లి ఏడ్చిన ఏడుపు భర్త వినలేదు కానీ, తోటి సహోదరులు వినలేదు కానీ, సహోదరి వినలేదు కానీ, కుటుంబ సభ్యులు వినలేదు కానీ, దేవుడు మాత్రం తన ఏడుపును ఏం చేసుకున్నారు, విన్నారు. ఆ విన్న ఫలితానికి ఆమె తన కొడుకుకి షీమోన్ అన్న పేరునిచ్చి తీరింది. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలుగా తెలుసుకోవాలి, మనం మన పిల్లలకు పేరు పెట్టేటప్పుడు అది నీ ఆత్మీక జీవితానికి అనుబంధం కల్పించేటట్టుగా, నీ ఆత్మీక జీవితాల్లో దేవుడు చేసిన మేలును వర్ణించేటట్టుగా నామీకరణం లేకపోతే పేరు పెట్టేది అయి ఉండి తీరాల్సింది. ఈ కాలములో ఉన్న అనేక మంది దేవుని యొక్క బిడ్డలు వారి పిల్లలకు పేరు పెట్టేది దేనికి పెడుతున్నారు, ఎందుకు ఆ పిల్లలకు ఆ పేరు పెడుతున్నారో కూడా తెలియలేని ఒక అనాత్మిక స్థాయిలో ఆలోచించుకొని ఏదో ఒక పేరు నచ్చింది అనిపించింది బాగుంది అనుకొని పేరు పెట్టే ఒక అనాత్మిక స్థాయిలోకి కాలములో ఉన్న ప్రజలు, సంఘాలు, సంఘ బిడ్డలు మారిపోయే ఒక ప్రయత్నం. అలాగైతే షీమోని యొక్క కుటుంబ సభ్యుల్లో నుంచి మనం నేర్చుకోగలిగిన ఒక మాట, లేకపోతే లేహా దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగిన ఒక మాట, తన పట్ల దేవుడు చేసిన గొప్ప విడుదలను తన కొడుకుకి ఆత్మీకతకు చెందేటట్టుగా, దేవునికి గణపరిచేటట్టుగా, దేవుడు తన విషయాన్ని పరిశోధించుచున్నవాడు, దేవుడు తన విషయానికి జవాబిచ్చుచున్నవాడు అన్న సూచనగా కుమారుడికి దేవుడు వినగలిగిన వాడు, దేవుడు జవాబిచ్చిన వాడు, దేవుడు స్పందించిన వాడు అని చెప్పి షీమోన్ అన్న పేరునిచ్చి తీరేది. అలాగైతే ఎంత మాత్రం ఆత్మీకతకు ప్రాధాన్యతను ఇచ్చేంతటిగా
ఆ లేహ ఒక మనస్తత్వం కలిగి ఉండు. ఈ రాత్రి వేళ ఒక్కసారి దేవుని యొక్క బిడ్డలు పరిశోధించుకు తీరాలి. అందుకే ఈ కాలంలో నీ పిల్లలకు నువ్వు పేరును పెట్టేటప్పుడు, నీ కుటుంబంలో ఉన్న సభ్యులకు నీవు నామకరణాన్ని చేసేటప్పుడు అది ఆత్మీకతకు తెలియబరిచేటట్టుగా, దేవునికి ఘనతనిప్పించేటట్టుగా, దేవుడు నీ పట్ల చేసిన విడుదలను, దేవుడు నీ పట్ల చేసిన సహాయాన్ని సూచన పరిచేటట్టుగా ఒక ఆత్మిక స్థాయిలోకి ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు వచ్చి తీరాలి. ఈ కాలంలో ఉన్న సంఘ సభ్యులు వచ్చి తీరాలి. ఈ కాలంలో ఉన్న దేవునితో అనుబంధం కలిగిన వారు అలాంటి యొక్క మనస్తత్వం కలిగి ఉండి తీరాల్సింది. అందుకే సీమోను అన్న పేరును పలికేటప్పుడు దేవుడు వినగలిగిన వాడు అని ప్రజలు అంగీకరించేటట్టుగా, వినగలిగేటట్టుగా, తెలుసుకోగలిగేటట్టుగా ఉన్న ఒక ఆత్మిక పేరును సీమోను పొందుకు తీరాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీకతకు ప్రాధాన్యత వహించుచున్నవారు, ఆత్మీకతలో దేవునితో సహవాసం ఏర్పరచుకొని జీవించిన వారు వారి ఇంట్లో వారి పిల్లలకు పేరు పెట్టేది, వారి వస్తువులకు పేరు పెట్టేది, వారి ఇంట్లో అదే రీతిగా వారు కొనుక్కున్న సంపాదనలకు పేరు పెట్టేది ఆత్మీక విడుదలను, ఆత్మీకతలో దేవునికి ఘనపరిచేటట్టుగా ఉండి తీరగలుగుతుంది. కానీ కాలంలో ఉన్న దౌర్భాగ్య స్థితిగతి ఏంటిది అంటే, దేవుని యొక్క ప్రజలు దేనికి నామకరణం చేస్తున్నారు, ఏంటి దాని వెనకాతలో ఉన్న ఉద్దేశం తెలియలేని ప్రక్రియలో నామకరణం చేసేటట్టుగా మనకి కనబడి తీర్చున్నది. ఒకవేళ సీమోనుకి పిలిచి మనం అడిగితే, ఏంది ఓ సీమోను, నీకెందుకు సీమోను అను పేరు పెట్టారు అని చెప్తే దానికి చెప్పడానికి ఆయనకు ఒక సాక్ష్యం ఉంది. దానికి చెప్పడానికి ఆత్మీకతకు చెందినది ఏదో ఒకటి ఉంది. ఈ రాత్రి వేళ నీకు పెట్టబడిన పేరు ఎందుకు పెట్టారు అని అడిగితే అది చెప్పడానికి ఆత్మీకతలో 4 మొక్క లేకపోతే నువ్వు పెట్టుకున్న పేరు దేవునికి అస్సలు పనికిరాని పేరు అని తెలుసుకు తీరాలి. కొందరికి పేరు ఉంది కానీ ఆ పేరుకి ఏ రీతి కలిగిన ఆత్మీక సంబంధం ఉండదు. ఏ రీతి కలిగిన ఆయన సేవించిన దేవునికి ఘనత పరిచేదేమి ఉండి తీరదు. లేకపోతే వారు ఆ దేవుని దగ్గర నుంచి పొందుకున్న మేలులను వర్ణించే ఒక్క మొక్క కూడా ఉండి తీరదు. అలాగైతే సీమోను దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. తనకి భాగ్యం కలిగిన విధానం, దేవునికి ఘనపరిచేటట్టుగా ఉన్న పేరు దొరికి తీరింది. దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలును వర్ణించేటట్టుగా, లేకపోతే తన తల్లి జీవితంలో దేవుడు తనకు ఇచ్చిన విడుదలను జ్ఞాపకం చేసేటట్టుగా దేవుడు ఆలకించే ఒక పేరును సీమోనుకి ఇచ్చేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావడానికి ప్రాధాన్యత కలిగేది ఏంటిది అంటే, సీమోను యొక్క పేరు దేవుడు జవాబిచ్చుచున్నవాడు, దేవుడు వింటున్నవాడు అన్న విధానంగా విడుదలకు అర్పించే ఒక విధానాన్ని సూచన పరిచేటట్టుగా లేహ సీమోనుకు పేరు పెట్టినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మన ఆత్మీక తరగతిలో జీవించిన మనం పేరులో మాత్రం కాదు దేవునికి వర్ణించేటట్టుగా ఉండాలి, జీవితంలో కూడా దేవునికి వర్ణించేటట్టుగా ఉండాలి, స్వభావములో దేవునికి వర్ణించేటట్టుగా ఉండాలి, కుటుంబములో దేవునికి వర్ణించేటట్టుగా ఉండాలి, మనం జీవించిన ప్రణాళికలు దేవునికి వర్ణించేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే ఈ రాత్రి వేళ నీ జీవిత విధానం ఒక్కసారి పరిశోధించుకు తీరాల్సింది. అలాగా సీమోను యొక్క మంచి ఆత్మిక కుటుంబములో జన్మను పొందుకున్నాడు. ఆత్మికతలో నడిపించిన ఒక నాన్న, ఆత్మికతలో నడిపించడానికి ఒక కుటుంబం తనకి దొరికి తీరింది. కానీ ఆ ఆత్మిక పరివేశాన్ని అనేక రోజులు ఆయన ఏం చేసుకోలేకపోయాడు, వహించుకొని వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత మనం సీమోను గురించి చదివేది ఎక్కడంటే ఆదికాండం 34వ అధ్యాయానికి వచ్చినప్పుడే తర్వాత మనకి సీమోను గురించి కనబడి తీరేది. అది 34వ అధ్యాయానికి వచ్చినప్పుడు జరిగిన మాట ఏంటిది అంటే, యాకోబు యొక్క కుమార్తె గురించి అక్కడ చెప్పబడేటట్టుగా మనకి కనబడి తీర్చున్నది. యాకోబుకి ఒకే ఒక కూతురుండిది, ఆమె పేరు దీనా. ఆమె ఏం చేసిందో తెలుసా, ఇంటిలో ఉన్న సుఖ సౌకర్యాలను ప్రసన్నపరుచుకొని ఇంట్లో ఉండి తీరడానికి మనస్తత్వం లేకుండా ఆమె మనసులో ఏమి నిర్ణయించిందో, గాలి తిరుగుడికి లేకపోతే ఊరు తిరుగుడికి వెళ్ళి తిరిగి వచ్చేద్దాం అనుకున్న ప్రణాళికలో అమ్మా నాన్నకి సలహా అడిగి ఏం చేసింది, ఊరు తిరగడానికి వెళ్ళింది. తిరగడానికి వెళ్ళిన ఊరులో ఉన్న ప్రజలు మంచి వాళ్ళు కాదు కాబట్టి, అక్కడ ఉన్న కుర్రవాళ్ళు ఆత్మిక తరగతిలో లేని ఒక్క మనుషులు కాబట్టి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మిక స్థాయిని పాడు చేసేంతటిగా ఏమై తీరారు, మనుషులు మారిపోయి తీరారు. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి, ఆత్మికత లేని చోట్లకు మనం వెళ్ళకూడదు. ఆత్మికత లేని వారి ఇంట్లో మనం ఏం చేయకూడదు, అధిక సమయం
గడుపుకోకూడదు. ఆత్మికతకు ప్రాధాన్యతని ఇప్పించలేని ప్రదేశాలకు దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. కానీ దీనా తీసుకున్న నిర్ణయం ఏం చేసిందో తెలుసా? తన జీవితం పాడైపోయేటట్టుగా, తన ఆత్మిక స్థితిగతులో లోటుపాటు వచ్చేటట్టుగా, తన కుటుంబం యొక్క ఆత్మిక స్థితిగతులో ఏమై తీరింది, లెక్కించుకొని చూపించుకోగలిగే ఒక ప్రణాళిక దాని 34వ అధ్యాయంలో జరిగి తీరింది. అలాగా దీనా అని చెప్పిన కుమార్తెకి మోసం జరిగింది అని తెలిసి ఈ యాకోబు ఊరుకనే ఉన్నాడు, కానీ యాకోబు యొక్క పిల్లలు ఊరుకనే ఉండలేదు. అందుకే ఆదికాండం 34వ అధ్యాయం 25వ అధ్యాయానికి వచ్చినప్పుడు దీనాకి కలిగిన అవమాన నిమిత్తం, దీనాకి కలిగిన అత్యాచార నిమిత్తం, లేకపోతే దీనా పట్ల చేసిన అన్యాయాన్ని మనసులో పెట్టుకుని సీమోన్ అని చెప్పిన కుమారుడు ఏం చేసి పెట్టాడో తెలుసా? అనాత్మికుడిగా ప్రవర్తించి అనాత్మిక మనస్తత్వాన్ని ఎంచుకున్నట్టుగా మనకి కనబడి తీరుచున్నది. అయితే ఇందులో నుంచి దేవుని యొక్క బిడ్డలుగా మనం నేర్చుకు తీరగలిగే ఒక విషయం ఏంటిది అంటే, మనం జీవించేది అనాత్మికత కలిగిన ప్రపంచంలో. మన చుట్టుపక్కల అనాత్మికులతో ఉన్న వారి ప్రదేశం అధికంగా ఉంది, ప్రజాసంఖ్య అనాత్మికత చెందే విధానములు అధికంగా ఉంది. కానీ ఒక దేవుని యొక్క బిడ్డ ఎల్లప్పుడూ కూడా ఆత్మికతలో ఆలోచించాలి. ఆత్మికతలో ఏం చెయ్యాలి? పరిస్థితిని ఎదురుకు తీరాలి. ఆత్మికతలో దానిని ఏం చెయ్యాలి? దానిని పరిశోధించుకొని వెళ్ళే ఒక ప్రణాళిక కనబడి తీరాలి. కానీ ఇక్కడ సీమోను చేసిన నిర్ణయం ఏంటిదో తెలుసు? అస్సలు ఆత్మికతను గణపరిచేది కాకుండా దేవునితో అస్సలు సంబంధం లేని ఒక ప్రణాళికను ఏం చేసుకున్నాడు? చేసి పెట్టేటట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చున్నది. ఏం చేసి పెట్టాడంటే, ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆత్మీకతను తెలియబరిచి వారిని మోసం చేసేంతటిగా పగ పెట్టుకొని, కోపం పెట్టుకొని, ద్వేషాన్ని పెట్టుకొని ఆ ఊరిలో ఉన్న ప్రజలను మొత్తంగా ఏం చేశారో తెలుసా? చంపేంతటిగా, నాశనం తీసుకొచ్చేంతటిగా, లేకపోతే చావుకు గురి అయిపోయేంతటిగా ఏం చేసుకున్నారో తెలుసా? సీమోను లేవియు కలిపేసి ఏం చేశారు? ఆ పట్టణాన్ని మొత్తం చంపేంతటిగా తీరగలిగేటట్టుగా మారిపోయారు. అయితే ఇక్కడ మనం సీమోను గురించి తెలుసుకోగలిగేది, ఆత్మిక జీవితం, ఆత్మిక కుటుంబములో పుట్టి ఆత్మిక అమ్మా నాన్నను పొందుకొని ఆత్మికతతో దేవునికి మంచి సహవాసం కలిగి దాని జీవితంలో కొన్ని వేదన కలిగిన స్థితిగతి వచ్చినప్పుడు అనాత్మికుడిగా మారిపోయాడు. తన ఆలోచన అనాత్మికతగా మారిపోయింది. తన ప్రయత్నాలు అనేక అనాత్మికత చెందేటట్టుగా మారిపోయి తీరింది. ఇందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన విధానం, మనము కూడా జీవించిన లోకం అనాత్మికత చెందిన లోకం. మనం కూడా సహవాసం చేసేది అనాత్మికులతోనే. దాని యొక్క అర్థం, మనకేదైనా కీడు అనాత్మికులతో దొరికి తీరితే దానిని ఆత్మికతతో ఏం చేయాలి? ఎదురుకు తీరాలి. ఈ కాలములోన అనేక మంది ప్రజలు కూడా సీమోనులాగే ప్రయత్నం చేసేది, సీమోను కలిగిన ఆలోచనతోనే జీవించేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఆత్మికులకి కేవలం పేరుకే మాత్రమే తప్ప పనులు, ప్రయత్నాలు, జీవిత విధానాలు అన్నీ కూడా అనాత్మికత చెందేటట్టుగా ఆలోచించేటట్టుగా. అందుకే ఇక్కడ సీమోను చేసిన అనాత్మికతకు చెందిన విధానం పని ఏంటిది అంటే, ఆయన ఏం చేసుకున్నాడు? కోపం మనసులో పెట్టుకొని, ద్వేషాన్ని మనసులో పెట్టుకొని, తన చెల్లికి జరిగింది అవమానము, తన చెల్లికి జరిగింది దూషణ కలిగేటది, తన చెల్లికి తల్ల ఎత్తుకు తిరగలేని ఒక స్థితిగతి అని తెలిసి ఆత్మీకతతో దానిని ఏం చేయడానికి వెళ్ళలే, ఎదుర్కోవడానికి వెళ్ళలేదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను అడుగుతున్న ప్రశ్న, నీ జీవితంలో వచ్చుచున్న ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నావు? అనేక మంది ఎదుర్కొనేది అనాత్మిక ఆలోచనలతో, అనాత్మికత కలిగిన ప్రయత్నముతో, అనాత్మిక కలిగిన సదుపాయముతో ఎదుర్కొని దానిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేటట్టుగా సీమోను లాగా మారిపోయి తీరుతున్నారు. అందుకే సీమోను ఏం చేశాడో తెలుసా? తన తోటి సహోదరుని కూడా తోడు పెట్టుకొని వీళ్ళిద్దరూ కోపం మీద, ద్వేషం మీద ఆ ఊరిలోకి వెళ్ళి కత్తి తీసుకెళ్ళి నరికి చంపేసి తన కసిని, తన ద్వేషాన్ని, తన చెల్లికి పట్ల జరిగిన అన్యాయాన్ని ఏం చేసుకున్నాడు? నరికేసి చూపించుకున్నాడు. అనుకున్నాడు అది చేసేదేదో పెద్ద గొప్ప పనేదో అనుకున్నాడు, కానీ అర్థం చేసుకోలేకపోయాడు. అది అస్సలు దేవునికి ఘనత చెందేది కాదు, అది ఒక ఆత్మీకుడు చూపించుకున్న ఒక లక్షణమే కాదు అన్న విషయాన్ని కూడా ఆయన ఏం చేసుకోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్తగా ఈ లోకములో జీవించి తీరాలి. ఈ సమాజంలో అంత జాగ్రత్తగా జీవించి తీరాలి. మనం జీవించిన జీవిత విధానాలు ఏం చేయకూడదు? అనాత్మీకత చెందేటట్టుగా మారకూడదు. మనం చేసిన పనులు, ప్రయత్నాలు, ఆలోచనలు, జీవిత విధానాలు అనాత్మీకత చెందేటట్టుగా కాకూడదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఆత్మీకతతో అన్నిటినీ
ఎదిరించుకోవడానికి, ఆత్మీకతలో ఉన్న దేవుని సహవాసాన్ని రుజువుపరిచేటట్టుగా, దేవునికి అన్నిట్లో కూడా పాల భాగస్థం ఇచ్చే ఒక ఆత్మిక స్థాయిలో జీవించడానికి కోరుకు తీరాలి. కానీ సీమోన్ అలాంటి ఒక ఆలోచనలను ఎంచుకు తీరలేదు. మర్చిపోయాడు ఒక ఆత్మిక కుటుంబంలో పుట్టాడని, మంచి ఆత్మిక అమ్మ నాన్న ఉన్నారని, మంచి నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారని, దేవునికి గణపరిచే ఒక విధానం ఉందని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రాధాన్యత పరిచే ఒక కుటుంబం అని ఆయన మర్చిపోయేంతటిగా ఏమై తీరాడో తెలుసా? అనాత్మికుడిగా మారి తీరాడు. అందుకే ఒక విషయం దేవుని యొక్క బిడ్డలే తెలుసుకు తీరాలి. నువ్వు ఇంతకాలం ప్రయత్నం చేసి సంపాదించుకున్న ఆత్మీకత ఒక్క పిచ్చి పని వలన ఏం కాకూడదు, అనాత్మీకతగా మారిపోయి తీరకూడదు. అందుకే సీమోనుకు కలిగిన దౌర్భాగ్య స్థితిగతి, లేకపోతే అనాత్మిక స్థితిగతి అని చెప్పి తీరొచ్చు. తన ఆలోచనలు, తన కత్తి, తన ప్రయోగం, తన యుద్ధం, తన పోటీ అంతా కూడా అనాత్మీకతతో ఎదిరించేటట్టుగా మారిపోయి తీరింది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు పరిశోధన కలిగే ఒక జీవిత విధానంలో ఉండి తీరాలి. మనం ఎదిరించేది అన్నీ కూడా ఆత్మీకతకు చెందేటట్టుగా, దేవుని యొక్క నామానికి కింద లేకపోతే లోటు కలిగే ఒక స్థితిగతి రాకూడదు. కానీ సీమోను చేసిన పనేంటిదో తెలుసా? తన కుటుంబానికి అవమానం కలిగింది, తన దేవునికి అవమానం కలిగింది, తన నమ్ముకున్న వాక్య విధానాలకి ఏమై తీరింది? మోసాన్ని తీసుకొచ్చేటట్టుగా, అవమానాన్ని తీసుకొచ్చే ఒక ప్రణాళికలో తన క్రియలు, తన ప్రయత్నాలు మారి తీరింది. ఈ కాలంలో అనేక మంది కూడా ఇదే సీమోనుకు కలిగిన అలవాటులనే తన జీవితంలో ఏం చేసుకునేది? అలవాటు చేసుకొని వెళ్ళి తీరేది. జరిగిన నష్టాన్ని, లేకపోతే జరిగిన కీడుని, లేకపోతే జరిగిన వేదన కలిగిన స్థితిగతిని అనాత్మీకుడిగా దానిని ఎదిరించుకొని నువ్వేమి సాధించలేవు, నువ్వేమి గొప్పగా ఏం చేయలేవు, ఘనత వహించేది ఏమీ కూడా చేయలేవు. కానీ సీమోన్ అది అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు అతి పరిశోధన కలిగి ఆత్మీకతలో ఉండే ఒక జీవిత విధానం ఉండి తీరాల్సింది. అనేక మంది యొక్క ఆలోచన, అనేక మంది చేసే ప్రయత్నాలు, పనులు, నిర్ణయాలు, జీవిత విధానం దేవునికి కించపరిచేటట్టుగా, దేవుని యొక్క వాక్య వ్యతిరేకత కలిగేటట్టుగా, లేకపోతే ఆత్మీకతకు అస్సలు సంబంధం లేని ఒక ప్రణాళికగా మారిపోయి తీరేది. అందుకే ఇక్కడ సీమోనుకు కలిగిన దౌర్భాగ్య స్థితిగతి ఏం చేయకూడదు, దేవుని యొక్క బిడ్డలుగా మనకి రాకూడదు. అందుకే సీమోనుకి కలిగిన మాట ఏంటిది అంటే, తనకి కసి వచ్చి, కోపం వచ్చి, ఆ కోపాన్ని ఆపుకోలేని ఒక ప్రయత్నంగా మారి తీరింది. అందుకే ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా, మనం అతి జాగ్రత్తతో ఈ ఆత్మీకతను వహించుకు తీరాలి. దేవునికి అవమానం కలిగే ఒక్క అవకాశం చిన్నది కూడా ఏం చేయకూడదు. ఒక దేవుని యొక్క బిడ్డగా మనం ఇచ్చుకోకూడదు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేక పరిచే ఒక్క చిన్న ముక్క కూడా ఏం చేయకూడదు, దేవుని యొక్క బిడ్డలు ఇచ్చుకోకూడదు. దేవుని ఇచ్చిన కుటుంబానికి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చే ఒక ప్రయత్నం ఉండి తీరకూడదు. కానీ సీమోను ఇవన్నిటిని కూడా మర్చిపోయి తీరాడు. అందుకే ఒక మనిషిలో అనాత్మీకత వ్యాపరించి తీరితే, అనాత్మీక కలిగిన ఆలోచన వచ్చి తీరితే, అనాత్మీకుడిగా ప్రయత్నం చేయడానికి జీవిత విధానం సిద్ధపడితే ఆయన అన్నిటినీ కూడా అవమానపరిచాడు. కుటుంబాన్ని అవమానపరుస్తాడు, సమాజాన్ని అవమానపరుస్తాడు, వాక్యాన్ని అవమానపరుస్తాడు, సేవించిన దేవునికి అవమానపరిచేటట్టుగా మారి తీరగలుగుతాడు. అలాగైతే అతి జాగ్రత్త కలిగి దేవుని యొక్క బిడ్డలు ఏం చెయ్యాలి? జీవితంలో నిర్ణయం తీసుకు తీరాలి. లేకపోతే చేస్తున్న పనులను, ప్రయత్నాన్ని 4 సారి ఆత్మీకుడు దేవునికి అడిగి, దేవుని దగ్గర నుంచి సలహా పొందుకొని, వాక్యం దానికి ఇచ్చిన సరిహద్దును, పరిమితిని తెలుసుకొని ఏం చేయాలి? కట్టుకునే ఒక విధానమై ఉండి తీరాలి. కానీ సీమోను యాకోబు యొక్క కొడుకుగా ఉండి కూడా నాయకత్వం వహించుచున్నవాడు, పెద్దవాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయే ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా? అనాత్మీకుడిగా వెళ్ళి యుద్ధం చేసి పోటీ పడి ఏం చేసుకొని వచ్చాడు? ఆ పట్టణంలో ఉన్న వాళ్ళ పైన, అందరి పైన తన కోపాన్ని, కసిని చూపించాడు. ఈ కాలంలో కూడా అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఇదే పని సంఘాల్లో కూడా చేసేది, ఇదే పని ఆత్మిక సమాజంలో కూడా చూసేది. వారి మీద ఉన్న కోపం అంతా ఏం చేసేది? అవతలున్న విశ్వాసి మీద, అవతలున్న సేవకుడి మీద, అవతలున్న ఆత్మీకుడి మీద ప్రయత్నం చేసి తీరేస్తున్నారు. అలా చేయటం వలన ఏమై తీరుతున్నదో తెలుసా? నీ ఆత్మీక స్థితి అనాత్మీకతగా మారిపోయి తీరుతున్నది. నువ్వు సేవించుతున్న దేవునికి ఇచ్చేయాల్సిన ప్రాధాన్యతను నువ్వు వహించేటట్టుగా మారిపోయి తీరుతున్నది. అలాగైతే ఇక్కడ సీమోను చేసిన ఈ పని ఎందుకు చేశాడో తెలుసా? దేవునికి ఘనత రప్పించడానికి కాదు, దేవుని యొక్క నామానికి లేవనెత్తడానికి, తన పేరు రావడానికి. తనకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది,
బుద్ధి ఉంది, స్తోమత ఉంది అన్న దానిని తెలియపరచడానికి అనాత్మిక స్థాయిలోకి తన మనస్తత్వం మారిపోయి తీరింది. అలాగైతే ఒకసారి దేవుని యొక్క బిడ్డలు ఎంత మాత్రం జాగ్రత్త కలిగేటట్టుగా జీవిత విధానాలు కలిగి ఉండి తీరాలి. దాని యొక్క అర్థం నేను చెప్పట్లేదు ఈ లోక విధానంలో జీవించినప్పుడు మనకు అన్యాయం చేయరు అని నేను చెప్పడం. మనకు అన్యాయం చేస్తారు, మన పట్ల కీడు ఆలోచిస్తారు, మన పట్ల ప్రజలు కీడుని ప్రయత్నిస్తారు, మన పట్ల ప్రజలు ఏం చేస్తారు, దూషణను చూపించి తీరుతారు. కానీ అలాంటి సమయంలో ఆత్మీకతతో మనం ఏం చేయాలి, జీవిత నిర్ణయాలు తీసుకోవాలి. వారి మధ్యలో ఆత్మీకతతో నిలబడడానికి, వారిని ఆత్మీకతతో ఎదిరించడానికి, వారికి ఆత్మీకతతో ఏం చేయడానికి, దాని పట్ల నిలబడే ఒక యోగ్యతను దేవుని యొక్క బిడ్డలు అలవాటు చేసుకోవాలి. కానీ అనేక మంది చేసే పని ఏంటిది అంటే సీమోను లాగే ఆలోచించేటట్టుగా, సీమోనుకు కలిగిన మనస్తత్వంలో జీవించేటట్టుగా, వారికి జరుగుతున్న నాశ నష్టాన్ని అవమానాన్ని సొంత శక్తితో బుద్ధితో ఎదుర్కొని దేవునికి అవమానపరిచే ఒక స్థాయిలోకి ఈ కాలంలో ఉన్న ప్రజలు అధికంగా వెళ్ళేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. అందుకే అధిక జాగ్రత్తతో దేవుని యొక్క బిడ్డలు జీవించి తీరాలి. ఇది చూచిన తర్వాత సీమోను లేవియు చేసిన ఈ పనిని చూచి నాన్నకు అధికంగా ఏం కలిగింది, వేదన కలిగింది. అందుకే దాని 34వ అధ్యాయములు, ఆదికాండం 34వ అధ్యాయములో 30వ వచనం చదివేటప్పుడు మనం చూడగలిగేది యాకోబు ఈ అనాత్మిక కలిగిన ఈ పనిని చూచినప్పుడు, లేకపోతే సీమోను లేవి ఊరిలోకి వెళ్ళి అందరిని కొట్టి చంపేసి తిరిగి వచ్చిన ఈ ప్రణాళికను చూచినప్పుడు నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా, ఆత్మీకుడిగా ఆలోచించి తన పిల్లలకు తిడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. పిల్లలు తప్పు చేసేటప్పుడు, ఆత్మీకతకు వ్యతిరేకంగా వెళ్ళేటప్పుడు, వాక్య వ్యతిరేకతలో జీవించినప్పుడు, దేవునికి దేవుని యొక్క సమాజానికి, దేవుని యొక్క నామానికి ఘనత ఇప్పించలేని ప్రణాళికలోకి వెళ్ళేటప్పుడు మంచి నాన్నలు, మంచి తల్లిదండ్రులు ఏం చేసేది, పిల్లలు చేసే దానిని ప్రోత్సహించేటట్టుగా ఉండరు, దానిని గణించేటట్టుగా, ఎదిరించేటట్టుగా, వారు చేసిన తప్పులకు తిట్టే ఒక మనస్తత్వం కలిగేటట్టుగా మనకు అక్కడ కనబడి తీర్చున్నది. అయితే నాన్న ఏం చేసి చెప్తున్నాడు, యాకోబు ఏం చేసి పెడుతున్నాడు, ఎందుకు మీరు నాకు ఈ రీతి కలిగేటట్టుగా అవమానం తెచ్చిపెట్టేది, ఎందుకు నాకు ఇంత మాత్రం వేదన కల్పించేటట్టుగా, కుటుంబానికి తలదించుకునే ఒక పరిస్థితి ఎందుకు తీసుకొచ్చి తీరుతున్నావు అన్న ఒక ప్రశ్నను నాన్న అడిగేటట్టుగా మనకి అక్కడ కనబడి తీరుచున్నది. ఆ పిల్లలిద్దరూ మర్చిపోయారు, వీరు ఆ పట్టణంలో ఉన్న వారిని చంపేసి వచ్చేసి గొప్ప కార్యం చేసేసారేమో అనుకుంటున్నారు. కానీ వారికి తెలియట్లేదు దాని యొక్క భవిష్యత్ కాలంలో ఏమై తీరుతుందో అన్న విషయాన్ని కూడా మర్చిపోయేటట్టుగా మారిపోయారు. అందుకే అక్కడ ఆయన చెప్తున్న ఒక మాట, మీరు ఈ రీతిగా ప్రయత్నం చేసుకొని వెళ్ళుట వలన నా కుటుంబానికి అది చావు తీసుకొచ్చే ఒక ప్రణాళిక అయి తీరిద్ది, నా ఆత్మీక స్థితిగతికి అది గాయపడే ఒక స్థితిగతి అయి తీరిద్ది, అది మరిచి తీరేరా అని చెప్పి యాకోబు తన పిల్లలకు అడిగేటట్టుగా మనకు కనబడి తీర్చున్నది. అందుకే నేను చెప్పి రావడానికి ప్రాధాన్యత కలిగే విషయం ఏంటిది, మనం తీసుకున్న నిర్ణయం ఆత్మీకతకు చెందినది కాకుండా పోతే అదేం చేయొచ్చు, మన కుటుంబానికి అవమానం తెచ్చి పెట్టవచ్చు, మనం వెళ్తున్న సంఘానికి అవమానం తెచ్చి పెట్టవచ్చు, మనం నమ్ముకుంటున్న దేవునికి అవమానం తెచ్చిపెట్టి తీరొచ్చు. అదే రీతిగా మనం హత్తుకున్న వాక్య భాగానికి వ్యతిరేకంగా మారిపోయే ఒక ప్రణాళిక అయిపోయి తీరొచ్చు. అందుకే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు చేసే పనులు ఇలాగే ఉండి తీరుతున్నది. వారి కుటుంబానికి వారి అవమానం తెచ్చడానికి ముందుగా బయలుదేరుతున్నారు, వారి సంఘానికి అవమానం తెచ్చేంతటిగా దేవుని యొక్క బిడ్డలు ముందుగా బయలుదేరి తీరుతున్నారు. వారు నమ్ముకున్న దేవునికి అవమానపరిచేటట్టుగా, తలదించుకునేటట్టుగా, తన రక్షణ విధానాన్ని కూల్చివేసేంతటిగా ఏమై తీరుతున్నారు, సీమోనులాగా మారిపోయి తీరుతున్నారు. అదే రీతిగా వారు నమ్ముకున్న వాక్య పరిమితికి ఎదుర్కొని, లేకపోతే విపరీత దిశలో వారు ఏం చేసేది, సీమోనులాగా మారి తీరేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్తతో జీవించి తీరాల్సిందే. ఒకసారి జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా వేద భాగాలు తీయండి, ఆత్మిక అనుబంధం దేవునితో కలిపి దేవునికి సలహా అడగండి, ఆత్మికులకు సలహా అడగండి. 4 సార్లు ఆలోచించే ఏ నిర్ణయమైనా ఒక దేవుని యొక్క బిడ్డలు తీసుకునే ఒక ప్రయత్నమై ఉండి తీరాలి. అందుకే ఈ కాలంలోన అనేక మంది దేవుని యొక్క బిడ్డలు సీమోనుకు కలిగేటట్టుగా ఉద్రేకతతో, ఉడుకు రక్తంతో, లేకపోతే ఉన్న కోపాన్ని, కసిని ఏం చేస్తున్నారు, ఒకరిని చంపేసి కాదు నీ ఆత్మీయతను చూపించేది, నీ పౌరుషాన్ని చూపించేది, నీ బుద్ధిని చూపించేది, నీ స్తోమతను చూపించేది. ఒక ఆత్మీకుడు ఎప్పుడు ఇక్కడ తన బుద్ధియో, తన ఆరోగ్యమో, తన స్తోమతో, తన యోగ్యతను చూపించడానికి బయలుదేరాడు. కానీ ఇక్కడ సీమోను చేసిన దౌర్భాగ్యముగా ఉన్న
ఒక అనాత్మిక విధానం ఏంటిది అంటే తన బలాన్ని, తన ఆరోగ్యాన్ని, తన స్తోమతను, తన గొప్పతనాన్ని చూపించుకొని అనాత్మికుడిగా మారి తీరిపోయాడు అన్న విషయాన్ని ఆయన మర్చిపోయి తీరాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరిక ఇచ్చి చెప్పే ఒక మాట, నీవు చేసిన పనుల ద్వారా, నీవు ఆలోచించిన ఆలోచన ద్వారా, నీవు జీవించిన జీవిత విధానాల ద్వారా, నువ్వు ఎంచుకున్న నిర్ణయాల ద్వారా దేవునికి అవమానం రాకూడదు, సంఘానికి అవమానం రాకూడదు, కుటుంబానికి అవమానం రాకూడదు, వాక్యానికి వెదజల్లి వ్యతిరేక భావములో వెళ్ళేటట్టుగా ఉండి తీరకూడదు. అందుకే అతి జాగ్రత్తగా ఆలోచించి తీరాలి. అందుకే దాని కొరకే మనకు సంఘం ఉంది, దాని కొరకే మనకు సలహా అడగడానికి ఆత్మీకులు ఉన్నారు, దాని కొరకే మనకి సలహా తెలుసుకోవడానికి వాక్య పరిమితి లేకపోతే వాక్య సిద్ధాంతం మనకుంది, దాని కొరకే మనకు సలహా తెలుసుకోవడానికి దేవునితో మనకు అనుభవం ఉంది. ఈ 4 విధానాలుగా ఉన్న ఆత్మిక తరగతి ఉన్నా కూడా సీమోన్ ఏమై తీరాడో తెలుసా? తన బుద్ధిని, తన ఆలోచనలను, తన అనాత్మికతను రుజువు పరిచేటట్టుగా మారి తీరాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి కలిగే అనాత్మికతకు ఏం చేయకూడదు? చెయ్యూతనివ్వకూడదు, ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీ బుద్ధి, నీ ఆరోగ్యం, నీ బలము, నీ యోగ్యత, నీకు కలిగినవన్నీ చూపించడానికి కాకూడదు ఆత్మీకత. నువ్వు సొంతంగా పోటీ చేయడానికి కాదు ఆత్మీకత. నువ్వు సొంతంగా నీకుంది బలము అని చూపించడానికి కాదు ఆత్మీకత ఉన్నది. ఆత్మీకత అని చెప్పేది దేవునికి ఘనత చెందేది ముందుకు రావాలి, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేది అది కనబడి తీరాలి, దేవుని యొక్క సంఘానికి లేవనెత్తేటట్టుగా ఉండి తీరాలి, దేవుని యొక్క నాయకత్వం వహించిన నాయకులను ఆధారపరిచేటట్టుగా ఉండి తీరాలి. కానీ సీమోన్ ఆ విషయాలన్నింటినీ కూడా మరిచి తీరాడు. కానీ నాన్న ఆత్మీకుడు కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? పిల్లలు చేసిన తప్పులను చూపించి తీరాడు. ఈ కాలంలో ఉన్న అమ్మా నాన్నలు ఎంత దౌర్భాగ్య స్థితిగతిలో జీవించుతున్నారంటే పిల్లలు చేసిన తప్పులను కూడా కప్పి పెట్టుకోవడానికి ఒక్క మాట కూడా మాట్లాడకుండేటట్టుగా మారి తీరుతారు. కానీ ఆ విషయంలో నేను యాకోబుని మెచ్చుకోగలుగుతాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించుచున్నవాడు, కుటుంబం గురించి ఆలోచించుచున్నవాడు, ఆత్మీకత గురించి ఆలోచించుచున్నవాడు. పిల్లలు చేసిన తప్పులను ఏం చేసుకున్నాడో తెలుసా? వారిని గద్దించే ఒక ఆత్మీక విధానం కనబడి తీరింది. కానీ ఇంత చెప్పినా కూడా సీమోను లేవి నాన్నకు వ్యతిరేకంగా మారట్లేదు. అది ఒక మంచి పద్ధతి వాళ్ళు చూపించింది. కానీ ఈ కాలంలో ఉన్న పిల్లలు ఆత్మిక విషయాల్లో ఏదైనా అమ్మా నాన్న చెప్పితే దానిని ఎదిరించేటట్టుగా పిల్లలు ఏం చేసుకునేది? మారిపోయి తీరేది. అలాంటి యొక్క స్వభావం ఆత్మీకతకు చెందినది కాదు అని రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాల్సింది. అందుకే ఏం జరిగింది తీరాల్సా? సీమోను అనాత్మీకత చెందిన ఆలోచనతో కుటుంబానికి, సమాజానికి, దేవునికి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేక పరిచేటట్టుగా మారిపోయి తీరాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పే ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్త కలిగే ఒక ఆత్మిక జీవితాన్ని జీవించాలి. ఆత్మికతలో తీసుకున్న నిర్ణయం సలహాలు తీసుకునేటట్టుగా ఉండాలి. నీకు మంచి దేవునితో ఉన్న అనుబంధం ఉంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా నుంచి నీకేం చేయొచ్చు? సలహా దొరికి తీరొచ్చు. నీకు ఓకే, పరిశుద్ధాత్మతో మంచి నీకు అనుబంధం లేకపోతే ఆత్మిక నాయకులు ఉన్నారు, వాళ్ళకి అడుగు, సంఘానికి చెప్పు. అందుకే లేకపోతే నీవేం చెయ్యొచ్చు? వాక్య పరిమితిని వెతుక్కు తీరొచ్చు. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘ సభ్యులు ఎలా మారిపోయి తీరారంటే వారు తీసుకుంటున్న నిర్ణయం ఏవి కూడా దేవునికి గణపరచలేని ఒక విధానంగా మారి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసి తీరాలి. మీ జీవితంలో కలిగొచ్చుచున్న అన్నిటినీ కూడా ఎదిరించుకోవడానికి, దాటుకుపోవడానికి ఆత్మీకతలో ఉన్న ఆలోచన కలిగే ఉండే ఒక జీవిత భాగమై ఉండి తీరాలి. దాని తర్వాత మనకి సీమోను గురించి కనబడేది ఎక్కడో తెలుసా? ఆదికాండం 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎక్కడో తెలుసా? ఇది యాకోబు యొక్క పిల్లలందరూ కలిసి ఐగుప్త దేశానికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? కరువు కాలములో ఆహారాన్ని తెచ్చుకోవడానికి. అక్కడ యోసేపుని దేవుడు ముందుగా లేవనెత్తి పెట్టారు కాబట్టి అక్కడ వీళ్ళకి ఆహార సదుపాయం దొరికింది. అయితే ఆదికాండం 42వ అధ్యాయం 24వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ మనకి సీమోను గురించి కనబడేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. ఏం జరిగిందో అంటే అక్కడ 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు సీమోను ఏం చేశారో తెలుసా? యోసేపు బంధించేసుకొని పెట్టేసుకున్నాడు. ఎందుకో తెలుసా? తన సహోదరుడైన బెన్యామీనుని తీసుకురావడానికి సీమోనును ఏం చేసి పెట్టారు? బంధించుకొని ఉంచి పెట్టారు. అలాగా సీమోను యాకోబు ద్వారా యోసేపు ద్వారా బంధింపబడే ఒక స్థాయిలో మనకి 42వ అధ్యాయంలో 24వ వచనంలో కనబడి తీరుచున్నది.
అయితే అక్కడ మనకు ఒక సందేహం వచ్చి తీరవచ్చు. ఎందుకు యోసేపు సీమోన్ అని చెప్పిన ఒకడిని బంధించుకొని ఉంచగలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మిగతా సహోదరులు ఎందుకు బంధించలేదు, సీమోనుని మాత్రమే ఎందుకు బంధించుకున్నారంటే దాని వెనకాతల ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటిది అంటే సీమోను తన అనాత్మిక స్థితిగతిని రుజువుపరచడానికి, లేకపోతే దేవుని యొక్క వ్యతిరేకతగా పని చేయడానికి ముందుగా బయలుదేరిన వాడు కాబట్టి కుటుంబంలో ఉన్న బెన్యామిన్ని తీసుకురావడానికి సీమోని దాన్ని అడ్డం పెట్టుకొని ఉంచి తీరితే ఆ మిగతా సహోదరులందరూ కూడా ఏం చేస్తారు, బెన్యామిన్ని తీసుకొచ్చి యోసేపుని చూపించడానికి ఒక ఉద్రేకతను చూపించేస్తారు, లేకపోతే చేసిన పనిని చెయ్యాలి అన్న విధానంగా ఒక సూచన కలిగేటట్టుగా. అందుకే సీమోని ఇక్కడ ఏం చేసుకుని బంధించేసుకొని ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. దాని యొక్క అర్థం యోసేపు అనాత్మికుడో అన్నది కాదు. యోసేపుకి ఒకటే ఆలోచన ఏంటిదంటే తన సహోదరుడిగా ఉన్న బెన్యామిని ఒకసారి చూడాలి, తన కుటుంబ విషయం ఒకసారి తెలిసి తీరాలి. దాని కొరకు ఈయన ఏం చేసుకున్నాడో తెలుసా, సీమోనును బంధించేటట్టుగా మనకు కనబడి తీరుచున్నది. కానీ ఈ కాలంలో ఉన్న అనేక మంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే అలవాటును అలవాటు చేసుకునేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. దేవుని యొక్క బిడ్డలు ఆత్మిక స్థాయిలో ఎదుగుతున్న దానిని చూచి మిగతా వాళ్ళని బంధించి ఉంచడానికి ప్రయత్నం చేసేటట్టుగా ఈ కాలంలో ఉన్న సంఘాలు, సంఘ బిడ్డలు, సేవకులు తయారయ్యేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. కొన్ని సంఘాలు మీరు పరిశోధించుకు తీరండి, వారి సంఘస్థులను ఎక్కడికి ప్రార్థనకి పంపించరు. వాళ్ళు చెప్పేది అంటే తెలుసా, లేదు మన సంఘంలోనే ప్రార్థనకు వెళ్ళాలి తప్ప మిగతా సంఘముతో ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకూడదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆత్మీయతలో బంధించేసుకొని ఉంచుతున్నారు. దాని వలన ఈ విశ్వాసికి ఏమైతే ఒక బంధనములో, ఒక బంధకములో ఉండేటట్టుగా ఉన్న ఆలోచనలు వచ్చి తీరైతే మిగతా సేవకులు ఎవరు మంచోళ్ళు కాదు, మిగతా విశ్వాసులు ఎవరు మంచోళ్ళు కాదు, మిగతా చోట్ల ఉన్న ఆరాధన ఏవి మంచిది కాదు అనేటట్టుగా ఆలోచన కలిగి తీరేటట్టుగా మారిపోయి తీరుచున్నది. అందుకే విశ్వాసులను బంధించుకొని ఉంచకూడదు, సేవకులను బంధించుకొని ఉంచకూడదు. వాళ్ళు యేసయ్య ఎప్పుడూ కూడా ఎవరిని బంధించుకొని ఉంచే ఒక ప్రణాళికను చూపించటం లేదు. అందుకే నేను చెప్పే ఒక కారణం ఏంటిది అంటే దేవుని యొక్క బిడ్డలు ఎవరిని కూడా బంధించుకొని ఆత్మీయతలో పని చేయకూడదు, ఆత్మీయతలో వారిని నడిపించకూడదు. అందరికీ ఆ స్వేచ్ఛతనిచ్చి తీరాల్సింది. కానీ కాలంలో అనేక చోట్ల ఇది మనకేం చేయట్లేదు, కనబడట్లేదు. కొంత ఆత్మీయతలో దేవుడు నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంరక్షణను, లేకపోతే పరిచర్యను, యోగ్యతనిచ్చి తీరితే నువ్వు ఎవరిని కూడా బలవంతంగా ఏం చేయలేవు, ఏ పని కూడా చేయించలేవు, ఎవరిని కూడా బంధించుకొని ఏం చేయలేవు, ఏ పని కూడా చేయలేవు. అందుకే చాలా మంది చేసే పని ఏంటిదంటే ఒక కుక్కని ఇంట్లో పెంచినట్టుగా, ఒక పెళ్లిని ఇంట్లో పెంచినట్టుగా, లేకపోతే ఒక సీతాకొక చిలకని ఇంట్లో పెంచినట్టుగా, లేకపోతే జీవ జంతువులని ఇంట్లో కట్టిపెట్టి పెంచినట్ల ఈ కాలంలోన అనేక మంది ఆత్మికులు ఇదే రీతిగా ఉంచడానికి ప్రయత్నం చేసే ఒక విధానం అయితే తీరుచున్నది. అయితే సీమోని యొక్క జీవిత విధానంలో నుంచి మనం నేర్చుకోగలిగిన మాట ఏంటిది అంటే బంధించుకొని పెట్టించుకొని నువ్వు ఏ ఆత్మీయతను సాధించలేవు, బంధించుకొని ఎవరి ద్వారా ఆత్మీయతను సంపాదించుకు తీరలేవు. అలాగా సీమోను అక్కడ బంధించేసి ఏం చేసి బెన్యామీనుని చూసేంతటిగా, బెన్యామీనుతో మాట్లాడడానికి అవకాశం తెరిచేటట్టుగా యోసేపు తన జీవితంలో వాడినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. తర్వాత సీమోను గురించి మనకు కనబడేది ఎక్కడంటే ఆదికాండం 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు యోసేపు తన పిల్లలందరికీ కూడా ఆశీర్వదించేటప్పుడు సీమోనును కూడా దేవుడు యాకోబు ఆశీర్వదించేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. దాని 5వ వచనం నుంచి చదివితే, ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం నుంచి చదివితే సీమోనును కూడా ఆశీర్వదించేటప్పుడు యాకోబు వాడుతున్న మాటలు అక్కడ చెప్పబడేటట్టుగా మనకు కనబడి తీరుతున్నది. సీమోనుతో సహా లేవిని కూడా జతపరిచేటట్టుగా మనకు కనబడింది. ఇది ఎక్కడ మనకి కనబడింది, ఆదికాండం 34వ అధ్యాయం. అంటే సీమోను లేవియే కలిసి ఏం చేసింది, షేకెము పట్టణస్తులందరినీ కూడా చంపడానికి, వారి పౌరుషం చూపించడానికి, వారి అనాత్మికత కలిగిన స్థితిగతిని చూపించడానికి వారిద్దరూ కలిసేది. అందుకే యాకోబు వీరిద్దరిని కూడా ఆశీర్వదించేటప్పుడు, వారి గురించి ప్రవచనం చెప్పేటప్పుడు వీళ్ళిద్దరిని కూడా కలిపి చెప్పేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుచున్నది. అందుకే ఆదికాండం 49వ అధ్యాయం 5, 6 వచనాలు చదివి తీరగలిగితే వీళ్ళిద్దరు సహోదరులు కూడా, ఎవరు, సీమోను, లేవి, వీళ్ళిద్దరు సహోదరులు కూడా ఎలాంటి వారో తెలుసా, మొండితనం కలిగిన వారు, క్రూరత్వం కలిగిన వారు, లేకపోతే వారి మనసులో కసిని పెట్టుకొని ఉంచి జీవించిన వారు. అందుకే వారి యొక్క ఆయుధములు దేని కొరకు వాడుతున్నారో తెలుసా, ఎదిరించడానికి, వారి యొక్క తీర్పును చూపించడానికి వాడేటట్టుగా కనబడేటట్టుగా ఇక్కడ ఏం వాగ్దానములో ప్రవచనం చెప్పేటట్టుగా మనకి కనిపించి తీరుతున్నది. అలాగైతే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే పనిని వారి ఆత్మీక జీవితంలో అలవాటు చేసుకున్నది. కసితో వారి జీవించే ఒక విధానం, లేకపోతే ఎదిరించుకునే ఒక విధానంగా వారికి దేవుడిచ్చిన ఆత్మీక ఆయుధాలను, వారికి దేవుడిచ్చిన
దేవుడిచ్చిన ఆత్మిక స్థితిగతిని కసి కొరకు వాడేటట్టుగా, లేకపోతే పగను చూపించడానికి వాడేటట్టుగా అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఏం చేసేది, ప్రయత్నం చేసేది. ఇది సంఘంలో మనకు అధికంగా కనబడి తీరుతున్నది. పాస్టర్ గారు చెప్పిన వాక్యం నచ్చకపోతే కానుకలు ఇవ్వడం ఆపేస్తారు. పాస్టర్ గారు చెప్పిన వాక్యం అని గాయపడేటట్టుగా, తగిలేటట్టుగా వినబడితే సంఘస్థులు సంఘానికి రావడానికి, ఇది కసి అన్నది చాలా మందికి తెలియట్లేదు. ఇది పగ చూపించడం అన్నది తెలియట్లేదు. ఇంకా కొందరు ఆ సంఘంలో చేసే పని ఏంటిది అంటే, పాస్టర్ గారు నడిపించుతున్న నడకను చూపించింది కింద నుంచి పాస్టర్ గారికి తెలియకుండా రహస్యంగా ఉండి, ఎవరికి తెలియకుండా ఒకరొకరి మధ్యలో ఏం చేసేది, చుచ్చు పెట్టేది. ఇది కసి. ఇది ఒక రీతిగా అనాత్మికత చెందిన పని అని చాలా మందికి తెలియట్లేదు. అందుకే మర్చిపోయి తీరుతున్నారు దేవుని యొక్క బిడ్డలు ఈ సీమోనికి కలిగిన స్వభావ తరగతిని అలవాటు చేసుకుంటున్నారని. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు ఆత్మికతతో జీవించిన వారు ఎవరి మీద కసి పెట్టుకోరు. వెనక్కుండి ఏ పని చేయరు. ఏ పనైనా ఆత్మికతో ముందుగా ఎదురెదురుగా మాట్లాడి చేసేస్తారే తప్ప వెనక్కుండి పనిచేసే ఒక ప్రయత్నం ఉండి తీరదు. అందుకే యాకోబు ప్రవచనం చెప్పేటప్పుడు వీరి స్వభావ తరగతిలో ఉన్న మార్పు నిమిత్తం, లేకపోతే వీరి స్వభావ తరగతిలో అనాత్మికత దూరింది, దానిని తీసివేయాలన్న విధానముగా ప్రవచనం చెప్పినా కూడా వీరు దానిని అంగీకరించడానికి మనస్తత్వం చూపించలేదు. అందుకే ఈ కాలంలో సంఘములో సేవకులు వచ్చి ప్రవచనాలు చెప్పిన, వాక్యం ద్వారా ప్రవచనం చెప్పిన, ఆ ప్రవచనాన్ని ఆత్మిక స్థితిగతుల అనాత్మికత దూరింది, అది బయటికి తీయాలని చెప్పే సేవకులు అలాంటి ప్రవచనాలు చెప్పేది. కానీ అందరూ అనుకునేది ఏంటో తెలుసా, లేదు నన్ను శాపం తెచ్చు, నన్ను శపించడానికే సేవకుడి ప్రవచనం చెప్పేది, నేను నాశనం అయిపోవడానికే సేవకుడి ఈ ప్రవచనం చెప్పేది, ఈ వాక్య భాగం ముట్టేది, లేకపోతే నా మీద కసి ఉండి చెప్తున్నారని ఆలోచనలతో ఏమై తీరుతున్నారో తెలుసా, సీమోనుకు కలిగిన అనాత్మిక స్వభావంగా మారిపోయి తీరుతున్నారు. అందుకే ఒక విషయం తెలుసుకు తీరాలి, నీ పాపము గురించి, నీ లోటుపాటు గురించి, నీ జీవితంలో అనాత్మిక చెందినది ఏవైనా కనిపించి అది పరిశుద్ధాత్మ దేరు వాక్య పరిచర్య ద్వారా ప్రవచనం ద్వారా పలుకుతున్నారంటే దేవునికి అప్పుడే దూకి దేవునికి ఆరాధన చేయాలి. కారణం ఏంటో తెలుసా, నీలో ఏదో అనాత్మికత చెంది ఉంది, అది దానిని ఏం చేయాలి, వేరుతో సహా ఊడిపీకియాలి. అది ఆత్మికతకు ఏం చేయాలి, బలి అర్పించే ఒక విధానంగా మారి తీరాలి అన్న ఆలోచన దేవుని యొక్క బిడ్డలకు వచ్చి తీరాల్సింది. అందుకే అనేక వాక్య పరిచర్యల సంఘస్థులు విన్నప్పుడు అది వారికి వేదన కనిపించేటట్టుగా మారుతున్నది తప్ప అది వారి లోపల ఉన్న అసూయలను, వారి లోపల ఉన్న దుష్టత్వాన్ని వేరుగా పీకవేయ ఒక ప్రణాళిక అని కూడా మర్చిపోయి తీరుతున్నారు. అయితే ఇక్కడ యాకోబు ప్రవచించి చెప్పడానికి కారణం, లేవి గురించి సిమియోను గురించి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, వారు అనాత్మికతలో జీవించుచున్నారని, వారు దుష్టత్వం కలిగే ఒక ప్రణాళిక, వారికి దేవుడిచ్చిన ఆయుధము మేలు కొరకో, దేవుని సంరక్షణ కొరకో, ప్రజల మేలు కొరకో వారు వాడట్లేదు. దేని కొరకు అది వాడుతున్నారు, వారి కసిని చూపించడానికి, వారి పౌరుషాన్ని చూపించడానికి, వారి బుద్ధిని చూపించడానికి, వారి ఆలోచనను చూపించడానికి వాడి తీరేది. ఈ కాలంలో ఇది అనేక మంది సంఘ బిడ్డల్లో, అనేక మంది సేవకులలో కనబడేటట్టుగా మనకి కనబడి తీరుచున్నది. వారి జీవిత ప్రయత్నాలు, పరిచర్య, వారి ప్రార్థనా జీవితం చూస్తే కసి మీద ఉండేటట్టుగా. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె జీవిత విధానం వినడం నాకు చాలా భలే నవ్వు వచ్చింది. ఆమెకి ఒక సహోదరుడు ఏం చేసి పెట్టారో తెలుసా, అప్పుడప్పుడు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చేవారు. కూరగాయలు తీసుకొచ్చిన ఈ విశ్వాసి ఏమైందో, ఒక్కసారి ఏమైందో, ఈయన మతి మరుపులో తెలియకో ఏదో పాడైపోయిన కొన్ని కూరగాయలు తెచ్చేసేసానని చెప్పి వెంటనే ఈ అమ్మ కూర్చొని ప్రార్థన చేసింది, దేవా ఇన్ని రోజుల వరకు మంచి కూరగాయలు తెచ్చేసి ఒకేసారి పాడైపోయిన కూరగాయలు తీసుకొచ్చింది, ఏదో మర్చిపోయారు తెలియక అని ఒప్పుకోవచ్చు కదా. ఈమె డైరెక్ట్గా ప్రార్థన చేసి, దేవా ఈయన పంట మొత్తం నాశనం అయిపోవాలి, కసితో ప్రార్థన చేసేటట్టుగా, కసితో పని చేసేటట్టుగా, కసి మీద జీవించేటట్టుగా అనేక మంది సీమోనుకు కలిగిన అలవాట్లను ఏం చేస్తున్నారు, జీవితంలో అభ్యాసపరిచి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా ఇలాంటి అలవాట్లలో నుంచి దూరమై తీరాలి. ఒకవేళ దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు తెలుసుకు తీరాలి, వాక్య పరిచర్య కసి మీద చెప్పే ఒక విధానం కాదు, ప్రార్థన కసితో చేసే ఒక విధానం కాదు, ఉపవాసం ఒకరిని కసి చూపించడానికి, ఒకరి మీద తన బలాన్ని చూపించడానికి ఒక విధానం కాదు, అది అనాత్మికత చెందినది అని రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు పోల్చుకు తీరాలి. అందుకే ఈ కాలంలో అనేక మంది తన ఆత్మీకతను అనాత్మికత కొరకు వాడేంతటిగా మనకి కనబడి తీర్చున్నది. అలాగైతే ఈ రాత్రి వేళ అలాంటి పనులు ఏమైనా చేసి పెడుతున్నారంటే అది సీమోనుకు కలిగిన దౌర్భాగ్య స్వభావం, దానిని వేరుతో సహా ఏం చేయండి, పీకి వేయండి. అందుకే యాకోబు సీమోను గురించి, లేవి గురించి ఇంత గట్టిగా వారి రహస్య విధానాలు, వారి రహస్య ప్రణాళికలు, వారి ప్రయత్నం అనాత్మికత చెందినది అని
పొడుచుకొని మరి చెప్పేంతటిగా మనకేం చేస్తున్నది. ఆదికాండం 49లో చదివేటప్పుడు మనకి కనబడి తీరేది. అందుకే వారికి ఇచ్చిన ఆయుధములు సంరక్షణ కొరకు వాడట్లే, కసిని చూపించడానికి, ఒకరి మీద దాడి చేసేంతటిగా మారిపోయి, నీకు దేవుడిచ్చిన దేవుడిచ్చిన కృపావరాలు, నీకు దేవుడిచ్చిన వాక్య విధానం, నీకు దేవుడిచ్చిన ఆత్మీయతను దేని కొరకు వాడుతున్నవి రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకోవాలి. నీ కసిని చూపించుకోవడానికి కాకూడదు, నీ ఉగ్రతను చూపించేటట్టుగా కాకూడదు, నీ బుద్ధిని చూపించేటట్టుగా కాకూడదు, నీ యోగ్యతను చూపించేటట్టుగా కాకూడదు. అనేక మంది కాలంలో చేసేది దేవుడు వారికి ఇచ్చిన యోగ్యతలను వారి ఘనత కొరకు వాడేంతటిగా మారిపోయి తీరుతున్నారు. అందుకే అక్కడ దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్త కలిగేటట్టుగా ఉండి తీరాలి. మన పేరు రాకూడదు, మన ఘనత రాకూడదు, మన ఒక నామీకరణం పెద్దదై తీరకూడదు. అది ఎలాకుండా యోహాను చెప్పినట్టుగా నేను తగ్గాలి, ఆయన లేవనెత్తబడాలి, ఆయన నామం ఎత్తబడి తీరాలి, ఆయన వాక్యోపదేశం లేవనెత్తబడి తీరాలి. కానీ సీమోను లేవీలు వారి మనస్తత్వం ఎలాగ ఉన్నదో తెలుసా? అనాత్మిక కలిగేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. తర్వాత దాని 49వ అధ్యాయం 6-7 వచనాలు చదవ తీరగలిగితే తన కోపము గురించి చెప్పేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. ఆయన ప్రణాళికలు ఎలాగున్నాయంటే రహస్యంగా ఉండి ఎవరికి కనబడలేనట్టుగా కోపాన్ని లోన పెట్టుకొని ఉన్నాడు. ఈ కాలంలో కూడా అనేక మంది దేవుని యొక్క బిడ్డలు కోపానికి బానిసలైపోయారు. పడడం తప్పు లేదు, కోపం నీలో ఏం చేయకూడదు, అవతలున్నాడిని చంపేంత కసి తీసుకురాకూడదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, కోపపడుకుడి అని చెప్పడానికున్న కారణం ఉంది. కోపం రావచ్చు, కానీ కోపం ఏం చేయకూడదు, నేను పాపములోకి నటించకూడదు, అవతలున్నోడిని చంపేంత ఒక విధానం కాకూడదు. కానీ సీమోని యొక్క కోపం ఎంత మాత్రంగా ఉండేదంటే ఆ కోపము కసిగా మారి చంపే ఒక ప్రయత్నంగా మారిపోయి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? తన కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. కోపపడండి, కానీ అది ఏం చేయకూడదు, అవతలున్నాడు ఆత్మీయతను చంపకూడదు, అవతలున్నాడు దేవుని దగ్గర నుంచి తొలగిపోయేటట్టుగా ఉండకూడదు. ఈ కాలంలో అనేక మందికి కోపానికి ఏం లేదు, ఒక పరిమితి లేదు, కోపానికి ఒక నియంత్రణ లేదు. పోయిన కొన్ని రోజుల క్రితం ఒక పాప గురించి నేను ఒక వీడియో చూశాను. ఆమెను ఒక బస్సు ఆయన రోడ్డు మీద వెళ్తున్నారు, కానీ ఆ బస్సు ఆయన కొద్దిగా రోడ్లో నుంచి బయటకు వచ్చేసారని చెప్పి ఈ పాప బండి తిప్పేసి బండి లోపలికి ఎక్కి ఆ డ్రైవర్ని వెళ్ళి కొట్టేసేస్తుంది. కొడుతున్నా కూడా ఆమెకు అర్థం కాదు, తన కోపం అన్నది చల్లారట్లేదు. అప్పుడు పక్కన ఆమెకి చెప్తాను, వీడియో తీ ఆయన ఇంకా కొడతానని చెప్పి తన కోపాన్ని రుజువు మర్చిపోయి తీరుతున్నది. అది ఒక రోడ్డు, అక్కడ మనుషులు ఉన్నారన్నది కూడా మర్చిపోయి తీరుతుంది. అంటే ఈ కాలంలో అనేక మందికి ఏం లేదు, కోపం మీద నియంత్రణ లేదు. నీ కోపం మీద నియంత్రణ కలిగి ఉండి తీరాలి. ఒక ఆత్మికుడు ఎప్పుడు కూడా తన కోపాన్ని ఏం చేసుకుంటాడో తెలుసా? నియంత్రణ పరిచేటట్టుగా ఉండి తీరుతారు. కానీ సీమోను యొక్క స్వభావ తరగతిని చూస్తే తన కోపానికి ఏం లేదు, నియంత్రణ లేదు. ఈ రాత్రి వేళ నీ కోపానికి నియంత్రణ వహించుకోగలిగి తీరుతున్నావా? నీ కోపాన్ని నీవు తగ్గించుకోగలిగే ఒక శ్రేణి ఇవ్వగలిగి తీరుతున్నావా? నీ కోపాన్ని ఆ పాపం చేసే ఒక ప్రణాళికల్లో లేకపోతే అవకాశం ఇవ్వలేనట్టుగా ఉండి తీరుతున్నదో ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఒక్కొక్క దేవుని యొక్క బిడ్డల జీవితం పరిశోధించి వారి కోపాన్ని వారి ముఖ లక్షణంలో చూపించేటట్టుగా మనకి కనబడదు, వారి జీవిత ప్రయత్నంలో చూపించేటట్టుగా మనకి కనబడదు. అది సంఘంలోన ఆరాధనలో మనకి కనబడుతున్నది. వాక్య పరిచర్య చేసేటప్పుడు మనకి అది సూపర్గా కనబడి తీరుతుంది. అందుకే సీమోను తన కోపాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? నియంత్రణ లేనట్టుగా ఏం చేస్తున్నారు? యాకోబు ప్రవచించి చెప్తున్నట్టుగా మనకి కనబడి తీర్చున్నది. అలాగైతే రాత్రి వేళ నీ కోప విషయం గురించి ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఒక ఆత్మీకుడు కోపపడిన క్షమించడానికి మనస్తత్వం కలిగేటట్టుగా ఉండాలి. చాలామంది కోపపడతారు, కానీ దానిని క్షమాపణ అడిగేంతటిగా లేకపోతే క్షమించడానికి మనస్తత్వం కలిగేటట్టుగా కోపం ఏం చేయట్లేదు, కారట్లేదు. అందుకే అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఒక కోపం కసిగా మారిపోయి మాట్లాడకుండా ఉండేటారు. ఒకే సంఘంలో కూర్చుంటారు, కానీ ఒకరొకరికి ప్రైజ్ లోడ్ చెప్పరు. ఒకే సంఘంలో కూర్చొని భోజనం చేస్తారు, కానీ ఒకరొకరు గురించి అడగరు. ఒకే సంఘంలో కూర్చొని వచ్చి తీరుతారు, కానీ ఒకరి విషయం ఒకరు పట్టించుకోరు. ఎంత మాత్రం కోపం లోన పెట్టుకొని కసితో జీవించేస్తున్నారు తెలియట్లేదు. అది ఎంత మాత్రం అనాత్మీకత చెందినది అని. అందుకే రాత్రి వేళ వాక్యోపదేశం వింటున్న దేవుని యొక్క బిడ్డలు నీ కోపాన్ని నీవేం చేయాలి? తగ్గించి తీరాలి, నియంత్రణ పరిచి తీరాలి. యేసయ్య కూడా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తనకి కోపం అనిపించింది. ఆ కోపాన్ని ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా? ఆ దేవాలయంలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఇసిరేసి శుద్ధీకరణ పరిచి తన కోపాన్ని నియంత్రణ పరుచుకున్నాడు. ఆయన చేతిలో ఏం చేసుకున్నాడు? కొరడా తీసుకున్నాడు, కానీ ఎవరిని కొట్టలే, ఎవరిని చంపలే, ఎవరిని వేదన పరచలే. బదులుగా వారి ఆత్మీక స్థితిగతిని చూపించాడు. వారి జీవితం పాపముతో నిండి ఉంది, వారి
జీవితం దేవునికి ఘనత చెందించలేని విధానముగా ఉంది అన్న విధానం తన కోపములో ప్రదర్శన అయ్యింది. ఈ రాత్రి వేళ నేను అడిగి, నీ కోపం దేని కొరకు ప్రదర్శనిస్తున్నావు? నీ కోపాన్ని ఎలా మనుషులపై చూపించి తీరుతున్నావు? నీ కోపాన్ని ఎంత మాత్రాన్ని నాశనం తెప్పించేటట్టుగా పాపం చేసే ఒక ప్రణాళికలోకి మారి తీరుతున్నదో ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. నీ కోపం ఏం చేయకూడదు, అది నిన్ను దాటుకెళ్ళిపోకూడదు, నీ ఆత్మీయతను దాటుకు వెళ్ళిపోకూడదు, నీ జీవిత విధానానికి దాటుకు వెళ్ళిపోకూడదు. కోపాన్ని నియంత్రణపరచండి. అందుకే యాకోబు ఇక్కడ ప్రవచన విధానంగా చెప్పేది, నీ కోపం ఏమై తీరుతున్నది? నాశనం తెప్పించుకునే విధానమై ఉన్నది, ఉద్రేకతను చూపించే విధానమై ఉన్నది, అవతల ఉన్న వ్యక్తికి హాని తీసుకొచ్చే విధానం ఉన్నది. దానికి నీవేం చేయాలి? తగ్గించి తీరాలి. అందుకే 7వ వచనం చెప్తున్నాక, మా కోపం ఒక శాపమని. ఎందుకు కోపం శాపంగా మారేది? అది భయానకంగా అడ్డుపరచలేనంతగా మారినప్పుడు అది తెచ్చుకొచ్చేది శాపం అని చాలా మందికి తెలియట్లేదు. అందుకే రాత్రి వేళ తెలుసుకు తీరాలి. నువ్వు కోపంతో ఉండి అవతలున్న మనిషి మీద కసి తీసుకొస్తే, నాశనం తీసుకొస్తే నీ ఇంటికి వచ్చేది ఆశీర్వాదం కాదు, మోటలతో శాపం వచ్చి తీరేది. అనేక మంది సంఘ బిడ్డలు, సేవకులు ఈ శాపముతో జీవించి తీరుతున్నారు అన్నది చాలా మందికి తెలియట్లేదు. అందుకే సంఘము లోపల ఐక్యత రావడానికి బల్ల కార్యక్రమం జరిపించేది, సంఘము లోపల ఐక్యత రావడానికి ఆత్మశక్తి సంఘములో పనిచేసేది, సంఘము లోపల ఐక్యత రావడానికి పాటలు పాడేటప్పుడు కలిసిమెలిసి పాడేది, సంఘము లోపల ఐక్యత రావడానికి కలిసి స్తోత్రం చెప్పేది, సంఘము లోపల ఐక్యత రావడానికి కలిసి కూర్చొని భోజనం చేసేది. కొన్ని సంఘాల్లో ఎలాగున్నాయంటే ఒకరొకరి మీద కోపం ఉండి ఒకరొకరిని చూడలేక, ఒకరొకరితో మాట్లాడలేక, ఒకరొకరితో కలిసి కూర్చోలేక, ఒకరొకరి ఇంటికి వెళ్ళలేక, ఒకరింట్లో ప్రార్థన అయితే ఇంకొకరు, వాళ్ళింట్లో ప్రార్థన అయితే వీళ్ళరు. ఎంత మాత్రం కోపముతో నీ ఇంటికి శాపం తెచ్చి తీరుతున్నావో ఈ రాత్రి వేళ పరిశోధించుకు తీరాలి. కానీ షీమోను మర్చిపోయాడు, ఈ కోపం తన కుటుంబం పైకి, తన పైకి తెచ్చేది శాపం అని మర్చిపోయి తీరాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ కోపం నీ నియంత్రణలో లేకపోతే, నీ కోపం క్షమించడానికి మనస్తత్వం చూపించకపోతే, నీ కోపం అందరితో సమాధాన పడే ఒక స్థితిగతి లేకపోతే ఆ కోపం నీ ఇంటికి తెచ్చేది శాపమే. ఈ రాత్రి వేళ ఆ విషయంలో ఒక పరిశోధన దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలి? ఒక్కసారి పరిశోధించుకు తీరే ఒక విధానం అయి ఉండి తీరాలి. నీ కోపం ఏం చెయ్యకూడదు? శాపం తెచ్చేంతటిగా మారకూడదు. నీ కోపం ఏం చేయకూడదు? ఈ దేవుని దగ్గరే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మారేటట్టుగా మారిపోయి తీరకూడదు. అలాగైతే రాత్రి వేళ కోపాన్ని తగ్గించి తీరండి, కోపాన్ని నియంత్రణ పరిచి తీరండి. నీ కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చుకో. నీ కోపం రావాలి, రావద్దని నేను అనట్లేదు, కానీ అది నియంత్రణలో ఉండాలి. నిన్ను దాటుకుపోయేటట్టుగా ఉండకూడదు, నీ ఆత్మీయతను దాటుకుపోయేటట్టుగా ఉండితీరు. అందుకే అలవాటు చేసుకోండి, నీ కోపం ద్వారా ఆత్మీయత ప్రదర్శన అవ్వాలి, నీ కోపం ద్వారా నీవు క్షమించే మనస్తత్వం ఉంది అన్నది ప్రదర్శన అవ్వాలి, నీ కోపం మూలంగా ఏం ప్రదర్శన అవ్వాలి? నీవు ఆత్మీకుడు అన్నది ప్రదర్శన అవ్వాలి. అందుకే కోప విషయంలో అధిక జాగ్రత్తలను దేవుడి యొక్క బిడ్డలు ఏం చేయాలి? వహించి తీరాలి. కానీ సీమోని యొక్క కోపానికి ఏం లేదు, నియంత్రణ లేదు. ఆ కోపం ఎలాగున్నదో తెలుసా? భయానకంగా ఉంది. అది ఎలాగుందో తెలుసా? దుష్టత్వానికి కలిగేటట్టుగా ఉండి తీరుతున్నది. అందుకే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డల్లో మనం చూస్తే ఒకరి మీద కోపం ఉండి తీరేది, వారి ప్రవర్తనలో చూపించి తీరేది. ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద ఏ రీతిగా చూపించుచున్న మన దేశంలో మనకి కనబడుతున్నది, మన సమాజంలో మనకి కనబడి తీరుతున్నది, మన చుట్టుపక్కల కనబడి తీరుతున్నది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు పరిశోధించుకు తీరాలి. నీ కోపం ఎలా మనుషులకు చూపిస్తున్నావు? నీ కోపాన్ని ప్రజలకి ఎలా ప్రదర్శన పరుస్తున్నావు? అది ఆత్మీయతను చూపించే కోపమేనా? అది ఆత్మలను సంపాదించే కోపమేనా? అలాగైతే మీరు చెప్తారు, అయ్యగారు సేవకులు ఎలాగా సంఘంలో కోపం అయ్యే యోగ్యత ఉంది. ఆ కోపం అయ్యే యోగ్యత నిన్ను చంపేంతటిగా కాదు, నీ మీద కసి తెచ్చేంతటిగా కాదు, నీ మీద చావు వచ్చేంత, ఉగ్రత వచ్చేంత కోపం కాదు. ఆ కోపం ఏంటితో తెలుసా? అది చేసింది తప్పు, అది వాక్య వ్యతిరేకత కలిగేది, అది దేవునికి దూషణ తెప్పించేది, అంతే తప్ప అది నిన్ను క్షమించడానికి, నిన్ను మళ్ళీ ఆత్మీయతలో ప్రేమించడానికి ఉన్న కోపం. అందుకే చాలా మంది సంఘస్థులకు వాక్య పరిచర్య చెప్పేది కోపంతో చెప్పేటట్టుగా అనిపిస్తుంది. కొందరు వాక్యం చదివేటప్పుడు తప్పుగా చదివితే సేవకులు తిడతారు, అది తిట్టేది మంచిదే, అది దాన్ని నేను చేయకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు. నా మీద కసి ఉండి పాస్టర్ గారు, కసి ఉండి కాదు, నీవు అది బాగు చేసుకోవాలి, అది సరిగ్గా ఉండి తీరాలి. చర్చికి రావడం ఆలస్యం అయితే తీరితే సేవకులు కోపం అవుతారు, అందులో పెద్ద విషయం లేదు. నా పోయిన ఒక రోజు నేను ఒక సంఘంలో చూశాను, చర్చిలో లేటుగా వస్తున్నారని చెప్పి పాస్టర్ గారు తాళం వేసేశారు.
తాళం వేసేసిన సంఘస్థులకు కసి. ఆ కసికి ఏం చేశారో తెలుసా? ద్వారం బయట నిలబడి వాక్యం మొత్తం ఆలకించుకున్నారు. అది ఆలోచించినప్పుడు కూడా ఇలా ఆలోచన కసి మీద కూర్చొని ఆ వాక్యం వింటున్నారు అన్నది మర్చిపోయి తీరారు. నేను చెప్పొచ్చే మాట, సేవకులు కోప పడతారు, ఆత్మిక నాయకులు కోప పడతారు. ఆ కోపం ఏం కాదు, నిన్ను నాశనపరిచేది కాదు, నేను ఆత్మీకతలో నిలబడడానికి, నిన్ను మరలా ప్రేమించడానికి, నిన్ను మరలా ఆత్మిక స్థితిగతుల్లో బలపరచడానికి. అందుకే అలాంటి కోపపడే ఆత్మిక నాయకులు ఉండడం చాలా మంచిది. అది నీ ప్రాణానికి నాశనం తెచ్చేటట్టుగా కాదు. కానీ చాలా మంది సంఘ సభ్యులు సేవకులు ఒక కోపం వెళ్ళడం, అవతల ఉన్నోడి మీద కసి ఉండేంతటిగా, అవతల ఉన్నోడిని చంపేంతటిగా, అవతల ఉన్నోడు ఆత్మిక జీవితాన్ని ఏం చేశాను తోలివేసి నాశనం చేసే ఒక విధానమే. అది సీమోనికి కలిగిన అనాత్మిక స్వభావం అన్నది చాలా మందికి తెలియట్లేదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క విడలారా, నీ కోపాన్ని నీవేం చేయాలి? నియంత్రణలో ఉంచి తీరాలి. కోపపడు, తప్పేం లేదు, కానీ కోపం పాపం చేసేంతటిగా మారకూడదు. అందుకే ఇద్దరు అన్నదమ్ముల గురించి మనకు బాగా తెలుసు. ఆదికాండంలో రాయబడిన తమ్ముడికి అన్నయ్య మీద కోపం వచ్చేసరికి, ఒక్క సహోదరికి ఇంకొక సహోదరి మీద కోపం వచ్చేసరికి ఆ కోపాన్ని ఆయన ఏం చేసుకోలేకపోయాడు, ఆపుకోలేకపోయాడు. ఆయన ఏం చేసుకున్నాడు? ఆయనని చంపేంతటిగా మారిపోయి తీరాడు. అలాగైతే ఒక మనిషి పైన కలిగే కోపం ఏం చెయ్యొచ్చు? కసిగా మారొచ్చు, శాపంగా మారి తీరొచ్చు. కానీ దేవుని యొక్క బిడ్డలు పరిశోధించుకు తీరాలి. అందుకే చాలామంది దేవుని యొక్క బిడ్డలకు వదులుకోలేని కొన్ని రోగాలు రావడానికి కారణం ఏంటిది? కోపం. ఆ కోపం ఉండబట్టి ఏమై తీరుతున్నది? వారిని వెంటాడలేని రోగం వారిని వెంటాడి తీరుతున్నది. అది ఒక శాపం అని వారికి తెలియట్లే, అది వారికి వేదన కలిగేది అని తెలియట్లే. చాలామంది ఆ శాపాన్ని తెచ్చుకొని ఏం చేస్తున్నారు? వారి ఆత్మీక స్థితిగతిని పాడు చేస్తున్నారు. అందుకే యాకోబు ప్రవచన మాధ్యముగా ఆశీర్వాద వచనాలు చెప్పే మాధ్యమములో షీమోన్ యొక్క పాపములను, లోటుపాటులను ప్రదర్శనపరిచి చెప్పేది. అందుకే చాలామంది సంగతులు నేను విన్నాను, వారికి చాలా వేదన కలిగి వాక్యములో విడదీసి చెప్పేది చాలా మందికి వేదన కలుగుతున్నది. ప్రవచనం సూటిగా అందరి సమక్షతలో చెప్పేది వేదన కలుగుతున్నది చాలా మందికి. అలా అనుకుంటున్నారు, నాకు సంఘస్థులు అందరి ముందు నన్ను తలదించేశారు, నా పాపాన్ని రుజువు పరిచేశారు, నా రహస్య జీవితాన్ని బయలుపరిచారు. మంచిదైంది, సంఘంలోనే కదా చెప్పారు, ఊర్లో చెప్పలేదు కదా, టీవీలో డిక్లేర్ చేసి చెప్పలేదు కదా, ఊర్లో అందరికీ తెలియపరిచేటట్టు కదా. నీ సంఘము లోపల నీ రహస్య పాపాలను బయలుపరచలేకపోతే దేవుని సమక్షతలో నీ రహస్య పాపాన్ని ఎలా బయలుపరచుకోగలుగుతావు? అందుకే చాలా మంది కసితో జీవించి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, నీకు దేవుడు నీకు కోపాన్ని ఇచ్చారంటే ఆ కోపాన్ని ఆత్మీక పరిమితిలో ఉంచేటట్టుగా ఉండి తీరాలి. కానీ ఈ కోపం ఈయనలో ఉండబట్టి అది తనకి శాపం పెట్టి తీరింది, అది తన కుటుంబానికి శాపం తెచ్చిపెట్టింది, అది తన సమాజానికి శాపం తెచ్చిపెట్టింది. దాని వలన ఏమై తీరిందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషే మిగతా పిల్లలకందరికీ ఆశీర్వాద వచనాలు చెప్పినప్పుడు సీమోనుని మాత్రం ఏమీ పలకలేదు. ఏమై తీరిందో తెలుసా? ఆత్మీకత లేనందున. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ కోపం నీ ఆత్మీకతను దాటుకోకూడదు, నీ కోపం దేవుని యొక్క ఉగ్రత తెచ్చే ఒక విధానం కాకూడదు, నీ కోపం శాపం తెచ్చుకునే ఒక విధానం కాకూడదు. తర్వాత మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చదివినప్పుడు ఈ సీమోన్ యొక్క పిల్లలు ఎదుగుదల పొంది అనాత్మీకత చెందేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే సంఖ్యాకాండం 25వ అధ్యాయాన్ని చెప్తే వీరు విగ్రహారాధనకు బానిసలైపోయారు, అన్య దేవతలకు ప్రసాదపరిచేటట్టుగా మారిపోయి తీరుతారు. దేవుని యొక్క బిడ్డలు కాని వారితో పెళ్లి చేసుకొని జీవించే ఒక ప్రణాళిక మారిపోయి. ఆ అధ్యాయం మీరు ఈరోజు రాత్రి వేళ ఇంటికి వెళ్ళి చదవాలి. వారు ఎంత మాత్రం హీన పని చేశారంటే, దేవుని యొక్క ఆలయం లోపలకు వెళ్ళి ఈ దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో ఉన్న పని చేయడం, సేవకులకు వ్యతిరేకంగా మారిపోయేటట్టుగా సీమోన్ యొక్క పిల్లలు మారిపోయి తీరారు. కారణం ఏంటో తెలుసా? ఆత్మీకతలో వారికి హెచ్చరిక ఇచ్చినా, వారి కోప విషయం గురించి చెప్పినా, వారి రహస్య జీవిత విధానంలో పాపం గురించి పొడిచి చెప్పిన దానికి క్రమం చేయలే. పిల్లలు ఏమై తీరారు? దారి తప్పిపోయి తీరారు. తర్వాత మనకి కనబడుతున్న ఒక మాట, వారు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయే ఒక ప్రణాళికలోకి వెళ్ళిపోయి తీరారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను హెచ్చరికిచ్చి చెప్తున్న మాట, సీమోనుకు కలిగిన స్థితిగతి నీకు రాకూడదు, సీమోను యొక్క పిల్లలకు కలిగిన స్థితిగతి నీ పిల్లలపై రాకూడదు. ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే రాత్రి వేళ ఈ దేవుని యొక్క బిడ్డలుగా దేవుని ద్వారా ఆత్మిక కుటుంబంలో పుట్టాడు, మంచి పేరు పొందుకున్నాడు, కానీ తన ఆత్మీకతను నిలబెట్టుకోలేకపోయాడు, తన కోపాన్ని తగ్గించుకోలేకపోయాడు, తన లోపల ఉన్న పాప విధానాన్ని విడిచిపెట్టుకోలేకపోయారు, తన లోపల ఉన్న అనాత్మీకతను వదులుకోలేకపోయాడు. ఎంత మాత్రం నాశనం జరిగింది. ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఒక్క నిమిషం మన ఆత్మిక స్థితిగతిని పరిశోధించుకుందాం. మనం జీవించుచున్న విధానం సీమోనుకు కలిగిన విధానానికి ఏమైనా
అలవాటు కలిగేటట్టుగా ఉందా? ఈ రాత్రి వేళ దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేద్దాం. అది మనకు వద్దని చెప్పేద్దాం, వేరుతో ఊడబీకేద్దాం. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆత్మీకతకు, దేవుని యొక్క వాక్య పరిమితికి, దేవుని యొక్క సమాజానికి ఘనత వహించనిది ఏవై ఉంటే ఊడబీకేద్దాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో నీ వాక్యాంశాల్లో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవా నీవిచ్చిన కృపను బట్టి వందనాలు, నీవిచ్చిన సహాయం బట్టి వందనాలు. సీమోని యొక్క జీవిత విధానంలో దేవా వింటున్నప్పుడు దేవా మాకు అనేక జీవితంలో ఉన్న రహస్యాలు కనబడి తీరింది. జీవితంలో వదులుకోలేని చాలా మా జీవితంలో ఉన్నాయని తెలిసి తీరింది. దేవా ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం దేవా. అలాంటి అనాత్మికత చెందినది మాకొద్దు, శాపం తెచ్చుకున్నది మాకొద్దు, దేవుని యొక్క నామాన్ని కించపరిచేది మాకొద్దు, దేవుని యొక్క సంఘాన్ని లోబరిచేది మాకొద్దు, దేవుని యొక్క ఇంటిని అవమానపరిచేది మాకొద్దు, దేవుని యొక్క సేవకులను తలదించుకునే పరిస్థితి మాకొద్దయ్యా. మేము ఆత్మికులుగా మారి తీరాలి. మా ఆలోచనలు ఆత్మికత ఉండి తీరాయి. మా జీవిత విధానం, మా జీవిత లక్ష్యం ఆత్మలను సంపాదించేటట్టుగా ఉండాలి. ఆత్మల సంరక్షణ అయి ఉండి తీరాలి. ఆత్మిక ఆశీర్వాదం వ్యాపరించేటట్టుగా ఉండి తీరాలి దేవా. ఈ రాత్రి వేళ వాక్యాన్ని ఒప్పుకొని అంగీకరించిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదలను దయచేయండి దేవా. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యోపదేశంతో మా అందరికీ పొడిచి మాట్లాడినందుకు వందనాలు. అందులో మాకు మార్పును దయచేసినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.